హాయ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్కి సంబంధించి యాసిడ్ బేస్ ఇండికేటర్స్ను మనం తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు యాసిడ్ బేస్ ఇండికేటర్లో ఫినాప్తలిన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీరు గమనించవచ్చు ఫినాప్తలిన్. సో ఫినాప్తలిన్ ఇండికేటర్ సొల్యూషన్ అనేది కలర్లెస్ లైక్ వాటర్ మాదిరే ఉంటుంది, ఎలాంటి కలర్ ఉండదు. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఫినాప్తలిన్ ఇండికేటర్ ఇన్ బేస్ అనేది చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో మనం సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ తీసుకున్నాం. సో ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనే బేసు సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. సో ఈ సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ను నీటిలో కరిగించి మనం తయారు చేసాం. సో ఈ సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్తో తయారు చేసినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో కొన్ని డ్రాప్స్ ఫినాప్తలిన్ వేస్తున్నాను. సో మీరు గమనించవచ్చు వెంటనే పింక్ కలర్లోకి ఇది మారిపోతుంది. సో మీరు బాగా గమనించవచ్చు. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఫినాప్తలిన్ సొల్యూషన్ ఇన్ బేస్ అంటే పింక్ కలర్ అని చెప్పొచ్చు. అదే యాసిడ్లో అయితే నో చేంజ్ ఇన్ కలర్ అని చెప్పొచ్చు. సో అది కూడా మనం గమనిద్దాం. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఫినాప్తలిన్ ఇండికేటర్ ఇన్ యాసిడ్ చూద్దాం. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఫినాప్తలిన్ ఇండికేటర్ ఇన్ యాసిడ్. సో దీంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్కు నేను కొన్ని డ్రాప్స్ మీరు గమనించవచ్చు. సో కొన్ని డ్రాప్స్ ఏం వేస్తున్నాను అంటే ఫినాప్తలిన్ కలిపాను. సో ఫినాప్తలిన్ కలపడం వల్ల అక్కడ ఏ విధమైనటువంటి రంగులో మార్పు లేదు. కాబట్టి ఫినాప్తలిన్ షోస్ నో చేంజ్ ఇన్ కలర్ ఇన్ ద కేస్ ఆఫ్ యాసిడ్స్. ఓన్లీ ఇది కేవలము బేస్లో మాత్రమే కలర్ను చూపిస్తుంది అని చెప్పొచ్చు. అలాగే మీథైల్ ఆరెంజ్ గురించి కూడా తర్వాత వీడియోలో మనము తెలుసుకుందాం.